నమస్తే అండి, ఏం పేరండి? నా పేరు రత్నాకర్ అండి. ఎక్కడి నుంచి? నేను విజయవాడ నుంచి వచ్చానండి. విజయవాడలో ఎలా ఉందంటారు రాజకీయం? ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలంతా? టీడీపీ జనసేన కూటమి వైపే మొగ్గు చూపుతుందండి. కూటమి వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు ఏంటండి? సంక్షేమ కార్యక్రమాలు తప్పించి అభివృద్ధి కార్యక్రమాలు జగన్ గారు ఏమీ చేయలేదు కాబట్టి అందరూ కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి దాని ద్వారా అభివృద్ధి చేస్తున్నాను నేను చెప్పి అంటున్నారు కదా, అలాంటి ఏం కనిపించలేదా మీకు? సంపద సృష్టింపబడాలి కానీ ఉన్నది పంచాలి. అది సృష్టించే కార్యక్రమం జగన్ గారు ఇప్పటివరకు ఏమీ చేయలేదు, చేస్తారని నమ్మకం కూడా లేదు. అందుకని ప్రజలు విసుగెత్తిపోయారు. విజయవాడ ప్రాంతం అంటున్నారు, రాజధానికి చాలా దగ్గరలో ఉన్నారు. రాజధాని ఫ్యాక్టర్ ఎలా ప్లే చేస్తుంది ఇప్పుడు అక్కడ? ఆ కృష్ణా జిల్లాలో కావచ్చు, గుంటూరు జిల్లాలో కావచ్చు, రాజధాని ఫ్యాక్టర్ అనేది బాగా ప్లే చేస్తుందా? డెఫినెట్ గా 100% ప్లే చేస్తుందండి. రాజధాని ప్రాంతంలో ఈసారి మొత్తం కృష్ణా గుంటూరు 2 జిల్లాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సీటు కూడా వస్తుంది నేనైతే భావించట్లేదు. ఒక సీటు కూడా రాదా? రాదండి. ఎందుకంటే ప్రజల నాడు అలా ఉంది. ఈరోజు డెఫినెట్ గా మొన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నం పెడన సభలకు వచ్చిన రోజున ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆడవారితో, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో సహా కలిసి కదిలి వచ్చి ఆయనకి మద్దతు తెలిపారు. ఈ మద్దతు ఏదైతే ప్రజలు అయితే వస్తున్నారు, మీటింగ్లకి చాలానే వస్తున్నారు, ఎవరు మీటింగ్ పెట్టినా వస్తున్నారు, ఇదే ఓటు రూపేనా రేపు పొద్దున మనకి బ్యాలెట్ పేపర్ లో కనిపిస్తుంది అంటారా? డెఫినెట్ గానండి. ఇప్పుడు ప్రజల్ని తరలించడం అనేది సాధారణంగా అన్ని పార్టీల్లో చేసే పనే. ఈ రోజు నేను విజయవాడ నుంచి వస్తా, అన్ని వేలు బస్సులు చూసాం, కొన్ని వందల ఆర్టీసీ బస్సులు కనిపించినాయి. జగన్ గారి సభ కోసం వస్తున్నాయంట. అవన్నీ వాళ్ళ సభ మరి ఎక్కడ జరుగుతుందో తెలియదండి. జగన్ గారి సభల కోసం వస్తున్నాయంట. అదే కూటమి అభ్యర్థులకి మీటింగ్లు పెడతా అంటే ఎక్కడ తరలించాల్సిన అవసరం రావట్లేదు. పబ్లిక్ ని వస్తున్నారు కూడా అభిమానం అంటారు. డెఫినెట్ గా. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వస్తుందంటే కూటమి అంటున్నారు, ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? నా ఎక్స్పెక్టేషన్ అయితే 140 దాకా రావచ్చు అనుకుంటున్నాను. కూడా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మేము కుప్పం కూడా కొట్టేస్తామని ఈసారి అంటున్నారు, దాని గురించి ఎలా స్పందిస్తారు? చెప్పుకోవడానికి ఏముందండి, చెప్పుకుంటారు. అసలు కడప పార్లమెంట్ గెలుస్తారా ఈసారి వాళ్ళు? అన్నా చెల్లెల మధ్య సమరం. ఇప్పుడు షర్మిల గారు బయటికి రావడం గల ప్రధాన కారణాలు ఏంటంటారు? రాజకీయ కాంక్ష, లేకపోతే అన్న ద్వారా మోసపోయి ఇలా బయటకు వచ్చారంటారా? మోసపోయిన అక్కా చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వివేక హత్య గురించి ఏమంటారు? 100% తెలిసిన సత్యమే కదండి ఎవరు చేయించారు అనేది. ప్రజలందరికీ తెలిసిన సత్యమే అది. కాకపోతే కోర్టుల ద్వారా ఇంకా ప్రూవ్ కాలేదు అంతే. మరి ఎప్పటికైనా బయటకు వచ్చింది అంటారు? అది డెఫినెట్ గా వస్తుంది. ఇప్పుడు కూటమి కట్టారు, కేంద్రంలో ఉన్న పార్టీతో జట్టు కట్టారు. అక్కడ మనకి సెంట్రల్ లెవెల్లో మనం చూసుకుంటే మళ్ళీ బీజేపీ వస్తుందని చెప్పి కూడా తెలిసిపోయింది. అబ్కీ బాద్ 370 పార్ అని చెప్పి కూడా నినాదాలు తీసుకుని ముందుకెళ్తున్నారు. మనకి రాష్ట్రానికి రావాల్సిన హోదా అంశం కానీ, పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి కానీ, ఇంకా ఏమైనా వెనకబడిన జిల్లాలకి ప్యాకేజీలు కానీ మొత్తం కూడా సాధించి తీసుకొస్తారు మరి రాష్ట్రానికి. డెఫినెట్ గా అందుకే కదా పొత్తు పెట్టుకుంది చంద్రబాబు గారు. పిచ్చోరు పొత్తు పెట్టుకోలేదు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో. అవన్నీ ఆ డిమాండ్లన్నీ సాధించగలం అనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకోవడం జరిగింది, కూటమి కట్టడం జరిగింది. అయితే మరి ఇప్పుడు మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా, ఇప్పుడు టీడీపీ కూడా బలంగా మైనార్టీల సపోర్ట్ ఉంది, ఇప్పుడు బీజేపీతో జట్టు కడుతున్నారు. ఆ పార్టీకి సంబంధించిన వివిధ స్థాయి నాయకులందరూ కూడా అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసే అబద్ధ ప్రచారం. బీజేపీతో పొత్తు కట్టడం అంత మానాన ఈ మైనారిటీ ముస్లిం సోదరులందరూ కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు అనేది వాళ్ళు రిజర్వేషన్ 4% తీసేస్తామని చెప్పి అంటున్నారు కదా మీటింగ్లు పెట్టేసి. సో దాన్ని మీరు గట్టిగా పోరాడి సాధిస్తారా? ఇక్కడ తీసేయకుండా చేస్తారా? మా ప్రయత్నం మేము చేస్తామండి. అన్ని సఫలీకృతం కాలేం కదా. అలవి కాని హామీలు మేమేమి ఇవ్వము. ఏదో బటన్ నొక్కుతున్నాను అంటే ఆ బటన్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది జనాలు అందరూ గ్రహించారండి. ఏదో సంవత్సరానికి 10,000 వేసేసి మా దగ్గర కరెంట్ బిల్లు కేవలం 300 రూపాయలు వస్తే ఎగస్ట్రా ఛార్జీలు 150 రూపాయలు కడుతున్నామండి. ఇదంతా ఎవరి సొమ్ము? అది ఎవరు బటన్ నొక్కుతున్నాడు? కాబట్టి అంటే జనాలు కూడా గ్రహిస్తున్నారండి. బయటికి రావడానికి జరుగుతున్నారు. అందుకంటే ఏం లేదండి, మాలాంటి మూర్ఖులు బయటకు వచ్చి మేము మాట్లాడుతున్నాం తప్ప జనాలందరూ కూడా కోపం ఎక్కి కసితో ఉన్నారు. కసితో జనం ఉన్నారండి. రేపు ఓట్ల రూపాయన చూపిస్తారా? లేకపోతే కంపల్సరీగా ఓట్ల రూపాయన చూపిస్తారు సార్. ఇక్కడ డిపాజిట్ కూడా రాదు. చౌదరి గారిని కొట్టడానికి ఎవరికి దమ్ము సరిపోదు. చౌదరి గారు ఈసారి గెలిస్తే 7వ సారి కూర్చుంటారు. కంపల్సరీగా అవునండి. టౌన్ కూడా కంపల్సరీగా వస్తుందండి. వాసు గారు చేసిన గ్రౌండ్ వర్క్ కానీ, వాసు గారు చేసే పనులు కానీ భరతరామ్కి అవకాశాలు లేవా? సమస్య లేదని ఆనంత మూర్ఖుడు ఇంకోటి లేదండి. ఎందుకంటే మన అమరావతి రైతులని సోడాలతోనూ సోడా బుడ్లతోనూ ఆలకాల కామ్గా వెళ్ళిపోతున్న ఆ యొక్క ర్యాలీని
ఒక ఆజాద్ సెంటర్లో ఒక టెంట్ వేసి మూర్ఖంగా వాళ్ళని కొట్టిన ఆజాద్ చౌక్ సెంటర్ మూర్ఖంగా కొట్టిన మహానుభావుడు అండి ఆయన. ఏదో జగన్ పౌరం తప్ప నేను ఏదో రాజమండ్రికి వచ్చేసాను, రాజమండ్రికి ఇచ్చేసానంటే మొత్తం విశాలంగా ఉన్న రోడ్లు ఇరుకు చేశారండి ఆయన. ఇంకోటి ట్విన్ టవర్స్ చేస్తానంటున్నారు ఇక్కడ, ట్విన్ సిటీస్. ఆయన చెప్పింది బైపాస్ రోడ్డు ఎలాగంటే అండి, రాజనగరం జిఎల్స్ హాస్పిటల్ నుంచి కాకినాడ అంటండి, కాకినాడ నుంచి అంట వ్యామగిరి అంట, వ్యామగిరి నుంచి 5 బ్రిడ్జ్ చేస్తారట. ఇది జరిగే పని అండి ఇది. ఎవరండి చెప్తాడైనా? ఎవరికి చెప్తున్నాడైనా? ఇవన్నీ కూడా సాధ్యపడమండి అవి. ఇప్పుడు రాజమండ్రిలో విశాలంగా ఉన్న రోడ్లు అండి, కంబాల చెరువు కానీ దేవి చౌక్ కానీ విశాలంగా ఉన్న రోడ్లని మధ్యన కుండీలు కట్టేసేసి దాన్ని ఇరికించేసి మొత్తానికి యాక్సిడెంట్ ఓపెన్ చేస్తున్నాడు ఆయన. అందుకని ఏం లేదండి, ఆయన ఇంకా ఇరికించేస్తున్నాడు. విశాలం లేదండి రాజమండ్రి ఇరుకు. ఎంపీగా ఆయనకి ఎన్ని మార్కులు వేస్తారు 5 ఏళ్ల కాలంలో చేసిన పనులకి? ఎంపీగానంటే జీరో అండి, అంతకని ఏం లేదండి. అతను చేసింది ఏం లేదు. ఎమ్మెల్యేగా వస్తున్నారు, ఇప్పుడు ఎన్ని వేస్తారు? ఒక్కటండి, జక్కంపూడి రాజా గారు కానీ ఈ యొక్క భారత్ కానీ బేడి బ్యాచీలు మేపి గంజాయి బ్యాచీలు మేపి ఇవాళ మా తొరేడు గ్రామంలో గంజాయి అమ్ముతున్నారంటే నమ్ముతారా మీరు? గంజాయి నిన్నగాక మొన్న కూడా చాలా గంజాయిని పట్టుకున్నారండి. గంజాయి అంతా ఎలా సాగుతుంది? ఎప్పుడన్నా గంజాయి మాట విన్నావా? మనం 2019లో మనం గంజాయి మాట విన్నావా? ఇప్పుడు గంజాయి విరిగా మా తొరేడు గ్రామంలో గంజాయి విరిగా ఇంత కురుడు మందు తాగేస్తున్నాడండి, ఇంత కురుడు మందు తాగేస్తున్నాడు. అధికారులు ఏం పట్టించుకోవట్లేదండి. మీరు ఏ బైక్ మీద ముగ్గురు ఎక్కారనుకోండి, వాళ్ళు బేడి బ్యాచ్ కాలే, దాంట్లో అనుమానం లేదు. ఇంకా ఎందుకంటే వాళ్ళు కటింగ్ కానీ వాళ్ళు ఓటం కానీ అలాగే ఉంటుంది. 11 దాటితే మా తొర్రేడు నుంచి మా రాజమండ్రి నుంచి తొర్రేడు వెళ్ళి గ్రామంలో కూడా ఆ రూట్లో జడుతున్నాం. 11-12 అయితే మేము జడిసిపోతున్నాం. అలా ఉంది, దాడులు చేస్తున్నారండి. వాళ్ళకేమో రాజకీయ నాయకులు సపోర్ట్ ఇస్తున్నారు. ఎక్కడ బాగుపడుతుందండి? వ్యవస్థ మారాలండి, డెవలప్మెంట్ లేదు. చిన్న కథ చెప్తాను నేను. ఒక టీచర్ ఒక విద్యార్థిని అడిగిందంట, ఒరే మన ఏ దేశం అంటే భారతదేశం అని చెప్పాడంట. మన ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ అని చెప్పాడు. మన రాజధాని అంటే ఢిల్లీ అని చెప్పాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ గారు అని చెప్పాడండి. బాగానే ఉంది. మరి ఆయనకి ముఖ్యపట్నం ఎందుకంటే ఆయన ఎక్కడ పట్టణం నొక్కితే అదే ముఖ్యపట్నం అన్నది. అలా ఉంటుందండి. ఇల్లు లేని రాజ్యం కింద, తల్లిదండ్రులు లేని కొంపల కింద తయారైపోయింది మన రాష్ట్రం. భారతదేశ చరిత్ర ఇటువంటి నాయకులు ఇచ్చిందని భారతదేశం. కానీ ఇలా ఆంధ్రప్రదేశ్లోనే అసలు కొంప లేదు, గోరు లేదు. 3 రాజధానులు ఎందుకండి? అమ్మకు కోకెట్టినట్టు పెన్నమ్మ కోకెట్టినట్టు 3 రాజధానులు అవసరం మనకి? ఒక రాజధాని అనుకోండి, హైకోర్టు ఉంటుంది అక్కడ రాజధానిలో, ఆ శాసనసభ ఉంటుంది, అన్నీ ఉంటాయి అక్కడ. ఒకే దిక్కున ఉంటే ఒక మనిషి మానాడు సామాన్యుడు మనిషి వెళ్ళి అన్ని పనులు చేసుకుంటాడు. కోర్టుకేమో అక్కడ రాయలసీమకి వెళ్ళాలా, మన ఏమో రాజధాని పరిపాలన వైజాగ్ వెళ్ళాలా, ఇక్కడికేమో ఇక్కడికి వెళ్ళాలా, ఎక్కడ తిరుగుతారు సామాన్య మానవుడు? బుర్ర ఉపయోగించాలి కదండి. ఆయనని చదువుకున్నాడు కదండి ఆయన. అయితే ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయంటారు స్టేట్లో? మా చంద్రబాబు నాయుడు గారికి 125-130 సీట్లు కంపల్సరీగా వస్తాయండి, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే జనం కసెక్కిపోన్నారండి. లోకేష్ గారు గెలుస్తారా ఈసారి? కంపల్సరీ గెలుస్తారండి. ఆయన మెజార్టీ ఇంచుమించు 50,000 లోపు వస్తుందండి. కంపల్సరీ వస్తుందండి. ఎందుకంటే అక్కడ ఆయన ఆర్కేనండి అతను రామకృష్ణ గారు ఆయన చేసిన అదో బుక్ పనులకి ఈయన గెలుస్తారండి. అది కట్ చేసాను బూతులు. ఓకేనా? నమస్తే, నా ఏం పేరు? గణేష్ అండి, రావాడి గణేష్, రాజమండ్రి సిటీ. రాజమండ్రి సిటీలో ఈసారి అభ్యర్థులు ఎవరండి పోటీ చేస్తారు? రాజమండ్రి సిటీలో మాకు ఆదిరెడ్డి వాసు గారిని పోటీ చేస్తున్నారండి తెలుగుదేశం నుంచి. అటుపక్కేమో మార్గాని భరత్ వైసీపీ నుంచి అండి. పార్టీ వైపు ఎక్కువ ప్రజలు మొగ్గు చూపుతున్నారంటారు. ఎక్కువ ఉమ్మడి అభ్యర్థులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారి 50,000 మెజార్టీతో గెలిపిస్తారని చూస్తున్నారు ప్రజలందరూ. ఇప్పుడు 50,000 మెజార్టీ. నామినేషన్ కూడా అయిపోయింది. నామినేషన్ అయిపోయిందండి నిన్న. బాగా ఎక్కువ ఎంప్లాయీస్, ఎక్కువ నిరుద్యోగులు, మొత్తం యువత, డ్వాక్రా మహిళలు వీళ్ళంతా కూడా ఎక్కువ ఆదిరెడ్డి శ్రీనివాసుని గెలిపించాలని చూస్తున్నారు. మొత్తం ఉమ్మడి కూటమి అభ్యర్థులు అందరూ, జనసేన మొత్తం అంతా. ఈయన కంటెస్ట్ చేయడం మొదటిసారా ఈసారి? అంటే లాస్ట్ టైం వాళ్ళు మిస్సెస్ ఆదిరెడ్డి బాబు గారు పోటీ చేశారు. తర్వాత 32,000 మెజార్టీ వచ్చింది. ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారికి 50,000 మెజార్టీ కన్ఫర్మ్గా వస్తుందని చెప్పి మొత్తం రాయని ప్రజలందరూ అంటున్నారు. మొత్తం అంతా భారీ మెజార్టీ ఖాయం అనిపిస్తుంది. మార్గాని భరతరామ్ గారు గెలవరు అంటారా? మార్గాని భర్త గారు మొత్తం రియల్ స్టార్ తప్ప కానీ ఆయన గెలిచేది ఏమీ లేదు. ఏదో హంగామా చేస్తున్నారు. 25% కమిషన్ తీసుకోవడానికి పుకారు వచ్చింది. మొత్తం దేంట్లో కమిషన్లు? అయితే మొత్తం పనుల్లోని సార్, మొత్తం పార్కులు, రోడ్లు ఇవన్నట్లోని ఏ కార్యక్రమం 25% కమిషన్ అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మన ఆదిరెడ్డి శ్రీనివాస్ యువకుడు కాబట్టి యువకుడు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మొత్తం ప్రజలంతా ఆదిరెడ్డి శ్రీనివాసుని గెలిపించాలని చూస్తున్నారు. ఆదిరెడ్డి బాబు పోటాపోటీగా లేదా? మరి పోటాపోటీ లేదు, మొత్తం వార్ 1 సైడ్ అయిపోయింది సార్. అక్కడ వైసీపీ డిపాజిట్లు కూడా వచ్చేలేవు. ఇప్పుడు మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, వాసు గారు ఇప్పుడు మెజార్టీ కోసమే తిరుగుతున్నారు తప్ప గెలిపి ఇప్పుడు ఖాయం అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ ఇది ఏదైతే సీట్ ఉందో ఇప్పుడు రాజమండ్రి సిటీ ఇప్పటిదాకా వైఎస్ఆర్సీపీ గెలవలేదు. అటువంటి సీట్నే నేను పోటీ చేస్తానని చెప్పి ఎంపీగా కంటెస్ట్ చేసిన ఆయన వచ్చి ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన ఆత్మవిశ్వాసం మరి ఎంత బలంగా ఉందంటారు? మరి ఇక్కడ గెలుస్తానని చెప్పి అంటేనే కదా ఆయన బయటకు వచ్చింది. రాజమండ్రి ఇప్పుడు తెలుగుదేశం కంచుకోటండి, దాన్ని ఎవరు చేసేది లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేయడానికి గెలవలేడు. ఇక్కడ
రాయమండ్రి కంచుకోట ఇది ఆదిరెడ్డి శ్రీనివాస్ 50 మెజార్టీ ఖాయం కంపల్సరీ. రాష్ట్రంలో ఎలా ఉందంటారు పరిస్థితి? రాష్ట్రంలో కూడా 170 అన్నారు కానీ వైఎస్ఆర్సీపీ రావు. మా చంద్రబాబు నాయుడు గారికి మొత్తం 160 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. 60 సీట్లు వస్తాయి. 160 సీట్లు కన్ఫామ్, 160 సీట్లు కన్ఫామ్గా వస్తాయి. కన్ఫామ్. ఇంత బలంగా ప్రజలందరూ కూడా ఆ పార్టీ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలు ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇసుక మద్యం దోపిడీ, నిరుద్యోగం, బాగా లంచాలు ఎక్కువైపోవడం వల్ల మనం ప్రభుత్వ వ్యతిరేకత వల్ల మాత్రమే మీ వైపు వస్తున్నారా, లేకపోతే మీ వ్యతిరేకత అండి బాగా. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు పథకాలు 6 గ్యారెంటీలు పథకాలు బాగా పెట్టారు మన చంద్రబాబు నాయుడు గారు. అన్ని పథకాలు బాగున్నాయి, అన్ని మొత్తం సూపర్ 6 పథకాలన్నీ, నిరుద్యోగ వృత్తి మొత్తం పథకాలు, మొత్తం చాలా పథకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మన మోడీ గారు దైవాలు వస్తున్నారు. సంక్షేమ పథకాలు ఏవైతే ప్రధానంగా తీసుకుని వెళ్తున్నారో ఆ సంక్షేమ పథకాలని ప్రజలందరూ కూడా అందే 5 ఏళ్ల కాలంలో, లేకపోతే పార్టీలు రాగద్వేషాలు చూపించారా? పార్టీ కార్యకర్తలకే తప్ప మిగతా ఎవరికి అందరిస్తారు పథకాలు. ఇంట్లో ఏం రాలేదు, ఎవరికేం రాలేదు సార్, ఏమీ లేదు. పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్ప, కానీ మామూలు తెలుగుదేశం వాళ్ళకి కానీ బీజేపీ జనసేన వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. ఓన్లీ పార్టీ వాళ్ళకి ఇచ్చారు వాలంటీర్ పోస్టులు కూడా. వచ్చా 5,000కి ఏం పొందుతారు జనం అన్నది. ఇప్పుడు రేపు పొద్దున మా చంద్రబాబు నాయుడు కూడా వస్తే వాలంటీర్ అందరికి 10,000 జీతం ఇస్తా అని చెప్పి అన్నారు. అందుకే అందరూ 10,000 తెలుసుగా ఈయన క్యాబినెట్ లో మంత్రులు బూతుల మంత్రులు తప్ప, కానీ ప్రజలకు వచ్చి సేవ చేసే మంత్రులు ఒకరే లేరు. మన కొడాలైనా అంటే బూతులు తప్ప ఏమీ లేవు. ఇంకా గెలుస్తారా ఈసారి? కొడాలని తుక్కు కింద ఓడిపోతారు మన రాము గారు. మొత్తం భారీ మెజార్టీ